కాళేశ్వరంలో ₹1,00,000 కుంభకోణం అని చెప్పి ఇప్పటికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు, అధికారంలోకి వచ్చినాక పదే పదే అదే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పుడు దాని గురించి అంటేనే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కట్టడానికి మొత్తం అయిన వాల్యూనే 87,000 కోట్లు. అట్లాంటిది 87,000 కోట్లలో ₹1,00,000 అవినీతి ఎట్లా జరుగుతుందండి? ఎంతసేపటికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ విధంగానైనా ఈ పార్టీ మీద బురద జల్లి దీన్ని జింపాలని ఒక కుట్రతోని చేసిన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజమవుతుందన్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రవర్తించింది. కానీ ఆ రోజు కట్టిన కాళేశ్వరం పథకం వల్ల లక్షలాది ఎకరాల నీళ్లు అంది, లక్షలాది ఎకరాలలో పంటలు పండడం జరిగింది. రైతులంతా ఎంతో సుఖంగా ఉండే. కానీ ఈ రోజు మొత్తం ఎండిపోయి చూసినాం. నిన్ననే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదే అన్న, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాలలో ఎర్రటి ఎండలలో కూడా మత్తళ్ళు దుంకుతుండే అని చెప్పి తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉంటారు, చాలామంది చెప్తారు రైతులు. మరి ఈరోజు అదే ఎండాకాలం స్టార్టింగ్లోనే వేసినటువంటి నాట్లన్నీ పశువుల పాలవుతూ ఉన్నాయి, అంటే మేపుతా ఉన్నారు, నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి. రీసెంట్గా మన మాజీ మంత్రి భావోద్వేగానికి గురై ఆ నీళ్ళను చూసి, అంటే ఆ పొలాలను చూసి, ఎండిన పొలాలను చూసి కంటతడి పెట్టిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ఈ పరిస్థితి? ఇప్పుడు వారికి చేయరాక, ఇప్పుడు వారికి ఆ పథకాన్ని నడిపేరాక, ప్రాజెక్టును సరిగా చేయరాక, ఆ నీళ్ళని ఏ విధంగా ఒక దానిలో నుండి ఒకరికి ఆ పంప్ హౌస్లకు ఎట్లా చేయాలని వీళ్ళకి అవగాహన లేదండి. అవగాహన లేదు. ప్లస్ కేసీఆర్ గారిపై ఉన్న పగను, కేసీఆర్ గారిని ఏ విధంగానైతే బదనాం చేయాలన్న ఒక ఉద్దేశంతో కావాలని చెప్పి నీళ్లను వదలకుండా రైతులను నష్టపోయే విధంగా ఈరోజు చేస్తారు. మీరే చూసినాం, మనం మీడియాలలో చూసినాం, ఎన్నో ఇట్లా చూసినాం. ఎండాకాలం పిల్లలు ఆ వాగులలో ఎర్రటి ఎండాకాలం సమ్మర్ హాలిడేస్లో గతంలో మన చిన్నప్పుడు ఎప్పుడో బాయిలలో అక్కడ కొట్టేది 20-30 సంవత్సరాల కింద. అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల కింద మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో వాగులల్లో, కాలువలల్లో, మత్తల్లో ఈతలు కొట్టే పరిస్థితి ఉండే చూసినాం. చాలా అరే వద్దురా నాయన ఇక నీళ్లు వద్దనే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇక చాలు నీళ్లు, మాకు తడి ఆరతలేదు, దీనివల్ల మొత్తం జాలు ఆరుతుందనే పరిస్థితి తెలంగాణ జిల్లాలలో ఉండే. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల్లో నీళ్లు లేక మళ్ళీ ట్యాంకర్లను తెచ్చుకొని నీళ్లు పోసుకోవడం, మళ్ళీ రాత్రి కాడ పోయి కరెంటు పెట్టుకొని మోటార్ల ద్వారా నీళ్లు పెట్టడం, మళ్ళీ ఈరోజు ఎండిపోతుంటే గొర్రెలను తీసుకొచ్చి, ఎక్కడి నుండో గొర్రెలను తీసుకొచ్చి వాళ్ళు గొర్రె కాపర్లు ఈ ఎకరానికి మేము ఇది మేపుకుంటాం, నాటేసిన పొలాన్ని మేపుకుంటాం, మాకు మీకు ఈ పైసలు ఇస్తాం అని చెప్పే దుస్థితి రావడంతో జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుండి పోతుంటే పాపం ఆయన దుఃఖం ఆగక, అరే ఎక్కడ ఎట్లా ఉన్న తెలంగాణ ఇట్లా అయిపోయాయి, ఎక్కడి పాలైపోయాయి అని చెప్పి మీకు దండమన్న పెడతాం, రైతులకు నీళ్ళు ఇవ్వమనే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. ఎందుకంటే ఒకరోజు ఈ దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ తయారైంది. మొత్తం అన్నపూర్ణగా ఈరోజు మొత్తం ఎక్కడ దేశంలో ఎక్కడ పండని పంట వరి పంట తెలంగాణలో పండింది. అట్లాంటిది ఈరోజు మళ్ళీ గొర్రెలను మేపుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈరోజు తెలంగాణలో నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అసలు మాకు రైతు బంధువు రావట్లేదు, రైతు భరోసా రావట్లేదు. ఒకవైపు మేము కష్టపడి నాటేసుకొని పొలాన్ని చేస్తే వాటికి నీరు అందక ఈరోజు ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుందామంటే కూడా ఆర్థికమైన చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది ఈరోజు యావరేజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులైతే అధికారంలోకి వచ్చిందో రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. చాలా దుర్మార్గమైన పాలన జరుగుతుంది. గతంలో తెలంగాణ రాకముందుకు ఏ విధంగానైతే పరిస్థితులు ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం అవుతున్న దుస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం వల్ల జరుగుతుంది. అంటే ఒక పక్క రైతు రాజ్యం తెచ్చినామని చెప్పి మొన్న 1 year పాలన గురించి సంబరాలు చేసిర్రు, రైతు వేదికలని ఊరూర పెట్టిర్రు. మరి దీన్ని అంతా ఎట్లా చూస్తారన్న? లేదు, రైతు రాజ్యం ఎక్కడ కూడా సమరాలు లేవు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో సమరాలు, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే గాంధీ భవన్ లాంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగిన సమరాలు తప్పించి ఎక్కడ కూడా రైతులు ఎక్కడ సమరాలలో పాల్గొనలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా మేము, ఇప్పుడు నీళ్లు రాక పొలాలు ఎండిపోతుంటే పండిన పంటను కొనురా అంటే వారాల కొద్దీ కళ్ళాలలో ఉన్న పరిస్థితుల్లో రైతు సంబరాలు ఏడా చేసుకుంటారు? ఏదైనా ఇది పేపర్ ప్రకటనలకు సంబంధించిన సంబరాలు తప్పించి, గాంధీ భవన్ సంబరాలు తప్పించి గ్రామాల్లో కానీ రైతుల ఇళ్లలో కానీ ఎక్కడ కూడా సంబరాలు లేవు. రైట్ అన్న, ఇప్పుడు 15 నెలల్లో 37 సారి ఇది ఈరోజు కూడా ఢిల్లీకి టూర్ వేసిండు మన సారు సీఎం గారు. 37వ ఢిల్లీకి పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చిండు ఏంది అని అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా 1,80,000 కోట్ల పెట్టుబడి తెచ్చినాం, 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ తేలేదని చెప్పిండు. మళ్ళీ ఈరోజు పోయిండు, దేనికోసం అనుకోవచ్చు?
ఇప్పుడు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఈ కుర్చీని ఇటు నుండి అక్కడ పక్క జరపాలంటే కూడా అధిష్టానం అనుమతి కావాలి. ఇది ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ పోవాలి. ఈ కుర్చీ ఈడు ఉన్నది, ఈ నుండి పక్క జరపవచ్చా అంటే ఢిల్లీ అధిష్టానం అనుమతి తీసుకోవాలి. కాబట్టి మొదటి నుండి దానికి అలవాటు. ఏది ఉన్నా కూడా మేము ఎందుకు పోయింది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పేర్లు ఫైనల్ చేయడం కోసం దానికోసం పోయింది తప్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. ఎందుకంటే ఆయనే అంటుండు, నేను ఆడపోయి మాట్లాడుతున్నా, కిషన్ రెడ్డి అడ్డపడుతుండు, కిషన్ రెడ్డి చెడ్డోడు, నరేంద్ర మోడీ మంచోడు. అంటే మోడీ ఇస్తారంటే కిషన్ రెడ్డి ఆపుకునేది ఎక్కడిది? కాబట్టి ఇదంతా కుట్ర. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రెండు జాతీయ పార్టీలు ఒకటే. ప్రాంతీయ పార్టీలను బదనాం చేయాలి, ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి లేకుండా చేయాలన్న ఒక కుట్రతోని ఇది చేస్తున్నాయి. దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి నేను మోడీతోని కొట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాకు అడ్డం పడతా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి రీసెంట్గా చెప్పిండు. అంటే నరేంద్ర మోడీని కలవక ముందు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనే కదా మొదలు అన్నది, నా బడే బాయ్ మా నరేంద్ర మోడీ బడే బాయ్ అన్నాడు. నీకు బడే బాయ్ పెద్ద అన్న కదా, పెద్ద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డం పడుతుందంట. ముఖ్యంగా ఎందుకు అడ్డం పడుతుంది? నువ్వు తెస్తానన్న నిధులు తీసుకురా కొట్లాడి. ఇప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ నిధుల కోసం, రాష్ట్రంలో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాం. నువ్వు లోపలిపోయి కౌలించుకుంటున్నావు, బయటకు వచ్చి మా అన్న అంటున్నావు, నరేంద్ర మోడీ మంచోడు అంటున్నావు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ అడ్డం. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమో నిధులు ఇస్తా అంటుండంట, కిషన్ రెడ్డి ఆపుతుండంట. ఆయన మంచోడు అంటే ఈయన చెడ్డోడు అంట. అది ఎట్లా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చే నిధులు నిజంగా కిషన్ రెడ్డి ఆగుతాయా? ఎవరైనా మీరేమనుకుంటారు? తప్పు, ఇదంతా కావాలని కుట్ర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, కావాలని ఒక పార్టీపై బదనాం వేయడం కోసం బీఆర్ఎస్ ను చేయడం కోసం చేస్తున్నారు. ఇది 100% తప్పు. మోడీ రేవంత్ రెడ్డి ఒకటే. వాళ్ళు ఆడుతున్న డైరెక్షన్ లో, వాడు చెప్తున్న డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు అంతే తప్పించి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అది చేయాలని చెప్పి ఈరోజు. ఎందుకంటే చూసినాం మనం, మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉన్నది, నిన్న మొన్న వచ్చింది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ వినోద్ గారి ఎంపీగా ఉన్నప్పటి నుండి మొదలుకొంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ను ఇవ్వండి, దాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి 100 సార్లు లేఖలు ఇచ్చారు. ఎన్నడూ కూడా వాళ్ళు దాన్ని స్పందించలేదు. అసలు ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావన తెచ్చిందే రేవంత్ రెడ్డి కదా. లేదు, అది దాదాపు 20-30 సంవత్సరాల నుండి మామూలు ఎయిర్పోర్ట్ గురించి చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా మనం చేసినాము, అవన్నీ చేసినాము. లాస్ట్ ఇప్పుడు బిల్డింగ్ అంతా నిర్మాణం చేసినాక నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి నేనే ఈ బిల్డింగ్ అంతా కట్టినంటే తెలుస్తుంది కదా. అసలు దానికి పునాది వేసింది ఎవరు, దాన్ని మొదలు పెట్టింది ఎవరు, దాన్ని ల్యాండ్ సర్వే మొత్తం అక్విజిషన్ చేసింది ఎవరు, ఇదంతా చేసింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. కానీ అనుమతులు కావాలని ఇవ్వకుండా బీజేపీ పార్టీ కొంత దాన్ని తొక్కిపెట్టడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి బాగుందని ఇచ్చినట్టు ఏమనుకుంటున్నాం? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది ఈ రోజు మనకు తెలిసిపోతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే ఢిల్లీకి పోయినా, నేనే చెప్పిన, అసలు అది తెచ్చిందే నేను, తెలంగాణను పలు రకాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాకు ఉంది, కానీ రకరకాల రూపాలల్లో బీఆర్ఎస్ నాకు అడ్డం పడతా ఉందని చెప్తుండు. నిజంగా ఇప్పుడు ఆ మామ్నూర్ మన ఎయిర్పోర్ట్కి సంబంధించి పలుసార్లు ఈయననే పోయినట్ట కదా మన రేవంత్ రెడ్డి. పోయినావు, మామూలు ఎయిర్పోర్ట్ వచ్చింది, మరి ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్టులు అన్నిటి కూడా పూర్తి చేస్తుండు కదా ఒక్కొక్కటిగా. ఇప్పుడు చేస్తుండు, మొన్న ఎలివేటెడ్ కారిడార్ ఉంది మేడ్చల్ పోయేది, ఆ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఎప్పటి నుండో అడుగుతున్నాం, అది పూర్తి కాలేదు. మరి నువ్వు దాన్ని ముందుబడి చెయ్యి. ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుండు, నల్లగొండకు నీళ్ళు అందించే ప్రయత్నంలో ఎస్ఎల్బీసీ పెట్టుకుండు, సుంకిచాల పెట్టిండు, పెద్దవాగు పెట్టిండు, ఇన్ని ప్రాజెక్టులు చేస్తారు కదా. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది పేద ప్రజల పొట్టగొట్టడం కోసం, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం, తర్వాత తన తమ్మునికి ఆ కంపెనీలో డైరెక్టర్గా ఇచ్చి దాన్ని డబ్బులు తినడం కోసం, అవినీతి చేయడం కోసం చేసిందే తప్పించి ప్రజల మీద ప్రేమతోనో లేకపోతే నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కోసమో దీన్ని చేసింది అసలే కాదు. దాన్ని మొత్తం మూసి ప్రక్షాళన పేరు మీద 1500 కోట్ల కాంట్రాక్టును వాళ్ళ తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి ముట్టజెప్పి, దానివల్ల మూసి ప్రక్షాళన చేయాలంటే, మూసి నిజంగానే నీళ్ళు ఇవ్వాలంటే మొత్తం నీళ్లు దాన్ని వచ్చే విధంగా చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దీన్ని చేసి అలా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అది లేకుండా ఈ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిలింగ్ చేసి ఈ రోజు పోవాలి,
బుల్డోజర్ పెట్టాలి, తెల్లారిపోయి సెటిల్మెంట్ చేసుకోవాలి. అది నడుస్తుంది తప్పించి ఈ ప్రక్షాళన లేదు, నల్గొండ జిల్లా ప్రజల మీద ప్రేమ లేదు. దీనికి ఒకటే ఉన్నది, ఒకటే ఏంటంటే కమిషన్లు, కాంట్రాక్టులు అన్ని చేయడం. అంటే అన్ని ఒకే కోణంలో చూడొద్దు కదా. ఇప్పుడు అక్కడ ఖాళీ చేపించిన ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు రేవంత్ రెడ్డి. ఎక్కడ ఇచ్చిండు? ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టించింది ఎవరు? డబుల్ బెడ్రూమ్లు ఆ బెడ్రూమ్లు కట్టింది ఎవరు? ఇప్పుడు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో పెట్టారు. ఒక్కరు కూడా దాంట్లో మేము ఉండమంటారు. మా యొక్క ఏదైతే ఉన్నదో మా ప్రాంతము, మా ఉనికి అక్కడనే ఉంటాం, మేము ఆడ ఉండమని చెప్తారు. ఇచ్చిన ఇండ్లు కూడా అవి కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టించిన ఇండ్లే. సరే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ప్రజలందరికీ, అంటే ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను అన్ని మాటలకే పరిమితమైనవి. ఒక్క ఊర్లో కూడా ఇంతవరకు ఒక ఇంటికి భూమి పూజ చేసింది లేదు, పునాది రాయి వేసింది లేదు. అన్ని మాటలతోనే నడుస్తున్నాయి. అంటే ఏడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇల్లు పైన రంగులు అవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కట్టలేదు. ఆయన ఏం చెప్పిండు? నేను సొంత జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క ఇల్లుకు కూడా మరి ఇప్పుడు కనపడే, అంటే సిటీలలో అక్కడక్కడ కనపడే అవన్నీ కూడా 3 రంగుల జెండా ఇల్లు, అవన్నీ కేసీఆర్ నాయకత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళు 3 రంగుల జెండా వేసుకుంటున్నారు అంతే. అప్పుడు కట్టినే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళకే 3 రంగుల జెండా కలర్లు వేసుకుంటున్నారు అంతే. రైట్ అన్న. ఇప్పుడు 15 నెలల పాలనల ప్రజలు అధికారం వైపు, అంటే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఏం చేస్తారంటే ఇప్పటికే చూస్తున్నాం మనం, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా అందులోకి పోవడం జరిగింది. అంటే ఏదైనా లాభం ఉంటుందేమో, అన్ని పథకాలు అందుతాయేమో అని చెప్పి సామాన్య కార్యకర్తలు కూడా అధికారం వైపు వెళ్ళాలని చూస్తారు. కానీ ఎందుకు ఈడ ఉల్టా జరుగుతుంది? అధికారం వదిలిపెట్టి ప్రతిపక్షాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మేడి పండు చూడు మేలిమై ఉంటుంటుంది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మేడి పండులాగా కనిపించింది. ఈ 15 నెలల పాలనలో చూసేటప్పుడు అన్ని పురుగులు వెళ్తాయి. అరే ఇదంతా ఇదే కదా అని చెప్పి రియలైజ్ అయిపోయి పోయిన వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. అటున్నోళ్ళు మేజర్గా పోయిన వాళ్ళకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎప్పటి నుండో పనిచేసి, కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10-15 ఏళ్ళ నుండి కష్టపడి పనిచేసిన వాళ్ళంతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఆడ ఇబ్బంది అవుతుంది, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ప్రియారిటీ ఇస్తారనే ఒక ఉద్దేశంతో, ఒక వర్గం వాళ్ళకే ఈడ దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మళ్ళా ఎప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, ఏదైనా కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్న ప్రజలందరూ తెలిసి మళ్ళీ ఈరోజు చూడండి, మీరు ఈ క్షణం పోండి, గాంధీ భవన్కి వెళ్ళండి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కి వెళ్ళండి, ఎక్కడ జనాలు ఉంటారో మీరే గమనించండి. అధికార పార్టీకి ఉన్న గాంధీ భవన్కి వెళ్ళండి, ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ భవన్కి వెళ్ళండి. తెలంగాణ భవన్లో రోజు వందలాది మంది, వేలాది మందితోని కలకలతో రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఉద్దేశం తెలిసిపోయింది. దాని బేసిక్గానే ఈరోజు అంతా కూడా మళ్ళా వలసలు అన్ని రావడం జరుగుతుంది, చేరికలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. రైట్ అన్న. అంటే ఇప్పుడు బీసీ ఏదైతే కులగణన ఉందో, బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి, చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు గురించి ఆలోచిస్తున్నట్టేనా? మేము కూడా ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% దానికి కట్టుబడి ఉండాలని చెప్తున్నాం. మా పార్టీ అధినేత కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ల కోసం మీరు ఏది చేసినా కూడా మేము మా పార్టీగా పూర్తి సహకారం ఇస్తామని చెప్పాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క కులగణన ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి దీని ప్రకారం తీర్మానం చేసి అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకుపోవాలి, కేంద్ర ప్రభుత్వం వద్దకు. మీరే చెప్తున్నారు కదా, మొత్తం మోడీ నాకు మంచిగా ఉన్నాడు, మంచి సహకరిస్తున్నాడు అని చెప్పి. 2 జాతీయ పార్టీలు ఒకటైతే ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి, రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చేయాలి. అప్పటి వరకు కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలను వాయిదేయాలి. దానికోసం అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోవడం కోసం అఖిలపక్షం మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీగా మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.